ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ నాయకుడు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను ఈ నెల 23, 24 తేదీల్లో గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అనుమతించింది. ప్రస్తుతం జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న ఆయన్ను 5 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన న్యాయమూర్తి జి శ్రవంతి 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులపై దాడి చేసిన ఘటనకు సంబంధించి మాధవ్తో పాటు అతని అనుచరులపై కేసు నమోదైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, వైసీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంబంధించినటువంటి ఎపిసోడ్ ఈ మధ్యకాలంలో మనం ఏదైతే సోషల్ మీడియాలో కూడా గుంటూరు నగరంలో గోరంట్ల మాధవ్ ఆయన అనుచరులు సైతం కూడా అక్కడ తగ్గించి కూడా దాడి చేయించారు. అంతేకాకుండా ఎస్పీ ఆఫీసు లోపలికి తీసుకొచ్చినటువంటి కూడా తిరిగి మరలా ఎస్పీ కార్యాలయంలోనే స్వయంగా మాత్రం రెచ్చిపోయి దాడితో పాటు కిరణ్ పై కూడా దాడి చేయడం అయితే మాత్రం జరిగింది. మరి జరిగినటువంటి నేపథ్యంలో గుంటూరు నగరంపాలెం పోలీసులు అయితే మాత్రం కేసు నమోదు చేశారు. గోరంట్ల మాధవ్తో పాటు మరొక 4 కూడా పోలీసులు కేసు నమోదు చేయడం అయితే మాత్రం జరిగింది. మరి జరిగినటువంటి నేపథ్యంలో అయితే ఆయనకు రిమాండ్ విధిస్తూ అయితే గుంటూరు మొబైల్ కోర్టు అయితే మాత్రం తీర్పునివ్వడంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో అయితే మాత్రం ఉన్న పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఆయన పోలీస్ కస్టడీ కోరుతూ కూడా పోలీసులు దీనిపై సోమవారం పిటిషన్ కూడా జిల్లా కోర్టులో వేయడం అయితే మాత్రం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా న్యాయస్థానం అయితే మాత్రం అతన్ని ఈ నెల 23, 24 తేదీలు అంటే రేపు 2 రోజుల పాటు కూడా గుంటూరు తీసుకొచ్చి పోలీస్ కస్టడీలో విచారించాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో కోరడం అయితే మాత్రం జరిగింది. మరి జరిగినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి న్యాయస్థానం అయితే ఈ 2 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ కూడా ఇప్పటికే ఉత్తర్వులు అయితే మాత్రం జారీ చేశారు. ఆయనతో పాటు ఆయన సంబంధించిన సన్నిహితులను కూడా కస్టడీ తీసుకునేందుకు పోలీసులుగా కూడా వారు కాకుండా మొదటిగా గోరంట్ల మాధవ్నే 2 రోజుల పాటు పోలీసులు కస్టడీ కూడా అయితే మాత్రం అనుమతించింది. మరి ఈ నేపథ్యంలో రేపు ఉదయం అంటే ఈ రోజు నైట్కి పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి రేపు ఉదయం అయితే మాత్రం గోరంట్ల మాధవ్ను గుంటూరు అయితే మాత్రం తీసుకురాబోతా ఉన్నారు. మరి నగరంపాలెం పోలీస్ స్టేషన్ కి సంబంధించి కూడా ఈ కేసు నమోదైంది కాబట్టి నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోనే 2 రోజుల పాటు ఒక ఉన్నతాధికారి అంటే డిఎస్పీ నుంచి అడిషనల్ ఎస్పీ వరకు కూడా అసలు ఎందుకు గోరంట్ల మాధవ్ గుంటూరు వచ్చారు అంటే కావాలనే రెచ్చగొట్టే విధంగా కిరణ్ పై దాడికి యత్నించారా లేదంటే ఇతర ఏదైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారించబోతున్నట్టు కూడా మనకి స్పష్టంగా తెలుస్తోంది. మరి దీనిపై అయితే మాత్రం ఇప్పటికే రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఆయనకు పోలీస్ కస్టడీ ఇచ్చిన నేపథ్యంలో కూడా వైసీపీ సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా గుంటూరు జిల్లాలో వైసీపీ క్యాడర్ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వారందరూ కూడా ఈ నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వచ్చి కొంత హడావుడి వాతావరణం సృష్టించేటువంటి అంశం ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా పోలీసులు ఇప్పటికే సమాయత్తమవుతా ఉన్నారు. పటిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన ఈ విధంగా గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. మరి కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో గోరంట్ల మాధవ్ పై గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటికి సంబంధించి విచారణ చేయాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది కనుక ఖచ్చితంగా మొదటిగా ఏదైతే ఐటీడీపీ నేతగా ఉన్నటువంటి కిరణ్ పై దాడి చేయడాన్ని అయితే మాత్రం సీరియస్ గానే పోలీసులు తీసుకున్నారు. పోలీసులు తీసుకోవడమే కాకుండా గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అతను చేసినటువంటి ఓవర్ యాక్షన్ కానీ అంటే పోలీసులపై దురుసుగా మాట్లాడినటువంటి విధానాలపై కూడా పోలీసులు అయితే విచారించబోతా ఉన్నారు. మొత్తానికి ఈ ఘటనలో ఇప్పటికీ 11 మంది పోలీసులు సైతం కూడా సస్పెండ్ అయినటువంటి నేపథ్యం కూడా ఉంది కాబట్టి మరి వీటన్నిటిపై మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ అయితే మాత్రం చేయబోతా ఉన్నారు. పోలీస్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో గోరంట్ల మాధవ్ ఫోన్ మాట్లాడారు కాబట్టి ఎవరితో ఆ ఫోన్ మాట్లాడారు ఆ ఫోన్ ఎవరు అతనికి ఇచ్చారు అనేటువంటి దానిపై కూడా ఈ యొక్క 2 రోజుల కస్టడీలు కూడా తేలేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనా పోలీసులపై గోరంట్ల మాధవ్ వ్యవహరించినటువంటి తీరునైతే మాత్రం ఇప్పటికే పోలీసులు అధికారులు తప్పుపడతా ఉన్నారు. దీనిపై గోరంట్ల మాధవ్ పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సిందే అని చెప్పి కూడా అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. కాబట్టి మరి ఇప్పటి వరకు సస్పెండ్ అయిన 11 మంది పోలీసులు పరిస్థితి చూస్తే నిజంగా చాలా దయనీయంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే
అసలు ఎక్కడ గోరంట్ల మాధవ్ తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అందరూ పకడ్బందీగా ఉన్నప్పటికీ కూడా ఎవరో ఒక వ్యక్తి అతనికి సెల్ ఫోన్ ఇవ్వడం వెలిచినటువంటి నేపథ్యంలో దాన్ని తీవ్రంగా పరిగణించినటువంటి ఉన్నతాధికారులు 11 మంది పోలీసులపై కూడా వేటు వేశారు. అందులో ఒక సిఐ, ఇద్దరు ఎస్ఐలు, మిగతా 8 మంది కానిస్టేబుల్ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వీటన్నిటిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి ఏదేమైనా ఇప్పటికే గోరంట్ల మాధవ్ కి ఉచ్చు బిగించేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. మరికొన్ని రోజుల పాటు అతను జైల్లోనే ఉండే విధంగా కూడా ప్రణాళికలు రూపొందిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో గోరంట్ల మాధవ్ నుంచి వివరణ తీసుకున్నాక తిరిగి మరలా ఈ నెల 25వ తేదీ వరకు అతనికి రిమైండ్ ఉండడంతో కూడా తిరిగి మరలా అతని బెయిల్ పిటిషన్ కూడా రద్దు చేయాలని చెప్పి పోలీసులు ఇప్పటికే పిటిషన్ వేస్తున్నట్లు కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ అయితే చిక్కులు ఎదురేటట్టు ఉన్నాయి. ఖచ్చితంగా ఒక ఉచ్చు బిగిస్తుందని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మొత్తానికి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు కూడా గోరంట్ల మాధవ్ అయితే మాత్రం గుంటూరు నగరంపాలెం పోలీసులు విచారిస్తున్నట్టు కూడా మనకి ప్రస్తుతం తెలుస్తా ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.